Hello students, in this video I will explain about encoder. Okay, encoder means it is also a type of the combinational circuit used to convert the given data into binary format. అంటే ఇచ్చినటువంటి గివెన్ డేటా ఎలా ఉంటుంది, ఏదో డెసిమల్ అవ్వచ్చు, లేదా హెక్సాడెసిమల్ అవ్వచ్చు, లేదా ఆక్టల్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు, ఓకే, నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. వీటినేటినైనా సరే బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసేటువంటి సర్క్యూట్ని ఎన్కోడర్ అంటారు. ఓకే, ఎందుకు బైనరీలోకి కన్వర్ట్ చేయాలండి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది కన్వర్షన్ ఇంటూ బైనరీ? మన కంప్యూటర్ తీసుకున్నట్లయితే ఇవేవి కూడా కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉండవు. కంప్యూటర్కి ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. ఓకే, మెషిన్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, అంటే బైనరీ ఫార్మేషన్ అని అర్థం. అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ తప్ప దానికి ఇంకే లాంగ్వేజ్ తెలియదు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ఇచ్చినటువంటి డేటాని బైనరీలోకి కన్వర్ట్ చేసుకునేది. ఓకే, ఈ కన్వర్ట్ చేసుకున్నటువంటి దాన్ని మరలా మనకి ప్రాసెస్ చేసి, ఓకే, మనం సపోజ్ నేను 2+3 యాడ్ చేయాలి అనుకుంటున్నాను, డెసిమల్ నంబర్స్ అనుకుంటున్నాను నేను తీసుకున్నటువంటి డేటా. ఈ రెండింటిని యాడ్ చేసి నాకు రిజల్ట్ మళ్ళీ ఎలా చూపిస్తుంది? 5 గానే చూపించద్ది, అంతే కదండి. అవుట్పుట్ సమ్ వచ్చేసి 5 గాని చూపిస్తుంది. 5 అనేది మళ్ళీ నేను డెసిమల్ అని చూడగలుగుతున్నాను. కానీ ఇన్ బిట్వీన్ ఏమవుతుంది ప్రాసెస్ అనేది? ఫస్ట్ ఈ 2+3ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకునేది, తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేసింది, తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ సేమ్ ఏ నెంబర్ సిస్టంలో తీసుకుంటే అదే నెంబర్ సిస్టంలో డిస్ప్లే చేస్తుంది. అంటే ఈ కన్వర్షన్ ప్రాసెస్ని, నంబర్స్ని, అంటే ఈ అదర్ దాన్ బైనరీ ఏదైతే మనం తీసుకుంటున్నాం ఇన్పుట్ డేటా, దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసేటువంటి దాన్ని ఎన్కోడింగ్ అంటాము. ఓకే, ఎన్కోడింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రాసెస్ జరిగి మరలా ఏమవుతుంది, ఈ బైనరీ ఫార్మేషన్ అంతా కూడా మరలా సేమ్ మనకి ఏ నంబర్ సిస్టమ్ అయితే మనం తీసుకున్నామో, ఏ డేటా అయితే ఇన్పుట్ ఏ ఫార్మాట్లో తీసుకున్నామో అదే ఫార్మాట్లో మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే డీకోడింగ్ అంటారు. ఓకేనా? సో ఈ డీకోడింగ్ కాన్సెప్టే లాస్ట్ క్లాస్లో, అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము యాజ్ ఎ డీకోడర్. ఓకే, కాబట్టి ఎన్కోడర్ డీకోడర్ అనేవి రెండు కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, రెండు కూడా కాంబినేషన్ సర్క్యూట్సే, అలాగే రెండు కూడా ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇది డేటా టు, అంటే ఇన్పుట్ డేటాని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది, అలాగే డీకోడర్ వచ్చేసి బైనరీని నెక్స్ట్ మనకు తెలిసినటువంటి నోన్ లాంగ్వేజ్, అంటే ఎనీ అదర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఎక్సెప్ట్ బైనరీ ఫార్మాట్. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ఎన్కోడర్. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటున్నాను కదా, సో ఇప్పుడు మీకు డీకోడర్ తీసుకుంటే ఇంకా సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే n నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే 2n నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ మనకి డిస్ప్లే చేసిద్ది, అంతే కదండి. అంటే అదే మీరు ఎన్కోడర్ తీసుకోండి, ఎన్కోడర్ని ఎలా చెప్పొచ్చు? ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటున్నాను కదా, 2n నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటే దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసి n నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ని నాకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి, దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. హెక్సాడెసిమల్ టు బైనరీ ఎన్కోడర్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే ఎన్కోడర్ అంటే ఏంటో తెలిసింది, అర్థమైంది. ఇట్ ఈస్ ఎ సర్క్యూట్ టు ఎన్కోడ్ ది డేటా ఇంటూ బైనరీ ఫ్రమ్ ఎనీ అదర్ నంబర్ సిస్టమ్ టు బైనరీ నంబర్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఎగ్జాంపుల్ వచ్చేసి హెక్సాడెసిమల్ టు బైనరీ. హెక్సాడెసిమల్ టు అన్నాను కాబట్టి ఇది ఇన్పుట్ అవుతుంది, బైనరీ అనేది అవుట్పుట్ అవుతుంది కదండి. హెక్సాడెసిమల్లో ఎన్ని ఉంటాయి నాకు నెంబర్స్? 16 నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ 16 నెంబర్స్ని కూడా నేను బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. దీనికి ఒక సర్క్యూట్ డ్రా చేయాలి అనుకుంటున్నాను, దాన్ని హెక్సాడెసిమల్ టు బైనరీ ఎన్కోడర్ అన్నాను. మరి సర్క్యూట్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ నాకు ఏమేం కావాలి? బూలియన్ ఫంక్షన్స్ కావాలి. బూలియన్ ఫంక్షన్స్ ఎలా వస్తాయండి? బూలియన్ ఫంక్షన్స్ రావాలి అంటే కంపల్సరీ నాకు ట్రూత్ టేబుల్ తెలియాలి. ట్రూత్ టేబుల్ వస్తేనే కదా నాకు బూలియన్ ఫంక్షన్స్ వచ్చేది. మరి ట్రూత్ టేబుల్ ఎలా వచ్చింది? దిస్ ఈజ్ ఫ్రమ్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం. అంటే స్టేట్మెంట్ అంటే ఏంటి? డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాబ్లం. మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే అసలు ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్లాక్ డయాగ్రామ్ అనేది ఒకటి గీసుకోవాలి అనమాట. సో బ్లాక్ డయాగ్రామ్ గీసుకుంటే దీని నుండి ట్రూత్ టేబుల్ వేసుకోవచ్చు, దీని నుండి బూలియన్ ఫంక్షన్స్ వేసుకోవచ్చు, తర్వాత దీని నుండి సర్క్యూట్ని డ్రా చేసుకోవచ్చు. అర్థమైందండి? సో దిస్ ఈస్ ద ప్రాసెస్, డిజైన్ ప్రొసీజర్ అంటారు దీన్ని. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఈ యొక్క హెక్సాడెసిమల్ టు బైనరీ ఎన్కోడర్ని డిజైన్ చేద్దాము. ఓకే, లెట్ us స్టార్ట్ ది బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ది ఏమన్నాను? డీకోడర్ అన్నాను కదా, కాబట్టి సేమ్ డీకోడర్ ఎలా ఉంటుందో షేప్ అలాగే ఉంటుంది. ఇన్పుట్స్, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ మాత్రమే కనెక్ట్ చేసే విధానం మారిద్ది అనమాట.
ఇప్పుడు మనకి D0 నుండి D15 వరకు ఇన్పుట్స్ ఉంటాయండి. D0 ఉంటుంది, అలాగే D1 ఉంటుంది, ఎగ్జాక్ట్ D15. అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 4 అవుట్పుట్స్ కాబట్టి 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. దోస్ ఆర్ ABCD అనుకున్నాను. సో సైజ్ వచ్చేసి ఎలా రాయొచ్చు? 2^4/4 అంటే 16/4 ఎన్కోడర్. ఓకే, దిస్ ఈజ్ బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ వస్తే దాన్ని ఏం చేయాలి మనం? ట్రూత్ టేబుల్ వేసుకుందాం. ట్రూత్ టేబుల్ వేసుకోవచ్చు కదా. ట్రూత్ టేబుల్ వేయాలి అంటే కంపల్సరీ ఏం కావాలి? 2 కాలమ్స్ ఉండాలి. దానిలో మనకి ఇన్పుట్స్ అవుట్పుట్ని ఇండికేట్ చేస్తాము, రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మరి ఇన్పుట్లో ఏముండాలండి? కాలమ్స్ మనకి D0 నుండి D15 వరకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను ట్రూత్ టేబుల్ వేస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 15 ఉండాలి కదా, కాబట్టి కొంచెం పెద్దది వేసుకుంటున్నాను. ఇక్కడ D0 నుండి D15 వేస్తున్నాను చూడండి. 2. ఇప్పుడు ఇన్పుట్, దిస్ ఇస్ ట్రూత్ టేబుల్ అండి. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇన్పుట్ D0 నుండి D15 వరకు తీసుకున్నాను. అవుట్పుట్ వచ్చేసి 4 అవుట్పుట్ వేరియబుల్స్ కాబట్టి ABCD తీసుకున్నాను. ఇప్పుడు వీటికి ఏం చేయాలి? ఈక్వలెంట్ బైనరీ వాల్యూస్ రాయాలి. కాబట్టి 0 0 0 0 నుండి ఎలా రాస్తామండి బైనరీని? మనకి ఆల్రెడీ తెలుసు కదా, బైనరీ వెయిట్స్ తెలుసు కదా. 8421 యూజ్ చేయొచ్చు కదా. 8 4 2 1 2^0 2^1 2^2 2^3 బైనరీ వెయిట్స్ యూజ్ చేసేసి నేను మీ యొక్క బైనరీ ఫార్మాట్ రాస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్కి కూడా. ఓకే, సో ఇలాగా నేను 8421 యూస్ చేసి మిగతా కాలమ్స్ అన్ని కూడా ఫిల్ చేశాను. అన్ని రోస్ కూడా D0 నుండి D15 వరకు, అంటే ఆల్ వన్స్ వస్తుంది D15 దగ్గర రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ స్టెప్ ఏంటి అంటే బూలియన్ ఫంక్షన్స్ రాయాలి కదా. బూలియన్ ఫంక్షన్స్ రాయాలి అంటే ఇక్కడ ABCDకి రాయాలి కదండి. అంటే ఏకి బికి సిడికి SOPs రాయాలి. సో నేను ఏకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏకి ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయండి చూడండి. సిగ్మా ఎంఆఫ్ వన్స్ రాసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 1 2 అంటే D8 ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 అంటే 8 నుండి ఉంది. కాబట్టి 8 9 10 11 12 13 14 15. ఓకే అండి. సో దీన్నే ఇంకొంచెం ఎక్స్పాన్షన్గా రాసుకున్నాం అనుకోండి. ఎలా రాయొచ్చు? D8 ప్లస్ ఎందుకు అంటే మిన్ టర్మ్ అంటే దీని యొక్క కరస్పాండింగ్ ఇన్పుట్ ఏముందంటే D8 కదా ఉంది. కాబట్టి D8 ప్లస్ D9 ప్లస్ D10 ప్లస్ ఇలా కూడా మనం ఫుల్ ఫామ్ రాసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత డయాగ్రామ్ డ్రా చేయాలి కాబట్టి మనకు అక్కడ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే బి కూడా రాద్దాము. సిగ్మా ఎం ఆఫ్ బికి ఎక్కడెక్కడ ఉన్నాయి? 0 1 2 3 లేవు కదండి. 4 5 6 7 ఉన్నాయి. 4 5 6 7 నెక్స్ట్ లాస్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 12 13 14 15 12 13 14 15 ఉన్నాయి. దీన్ని ఫుల్ ఫామ్లో రాద్దాము. ఓకే, D4 ప్లస్ D5 ప్లస్ D6 ప్లస్ D7 ప్లస్ D12 ప్లస్ D13 ప్లస్ D14 ప్లస్ D15. అలాగే సి తీసుకుందాము. సిగ్మా ఎం ఆఫ్ మిన్ టర్మ్స్ 0 1 లేదు, 2 3 ఆల్టర్నేటివ్ ఉన్నాయండి. 2 3 లేదు, 4 5 లేదు, 6 7 అలాగే 8 9 లేదు, 10 11 ఉంది. నెక్స్ట్ 12 13 లేదు, 14 15 ఉంటాయి. సో విచ్ ఇస్ ఆల్సో రిటర్న్ యాజ్ డి కదా. D2 సారీ క్యాపిటల్ లెటర్ D2 ప్లస్ D3 ప్లస్ D6 D7 D10 D11 ప్లస్ D14 ప్లస్ D15. ఓకే, నెక్స్ట్ అలాగే డీకి తీసుకుంటున్నాను. డీకి సిగ్మా ఎం ఆఫ్ ఇక్కడ ఆల్టర్నేటివ్ అండి. 1 3 5 7 9 11 13 అండ్ 15. ఓకే, which is equal to D1 plus D3 plus D5 plus D7 plus next D9 plus D11 plus D13 and D15. ఓకే, ఈక్వేషన్స్ వచ్చేసినాయి కదండి. ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ డయాగ్రామ్, లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, నౌ లెట్ us డ్రా ది డయాగ్రామ్.
ఇప్పుడు చూడండి, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకి అసలు ఏ టైప్ ఆఫ్ గేట్స్ కావాలి అనేది ఒక థాట్ ఉండాలి మనకి కదా. సో ఇన్పుట్స్ ఏమున్నాయి మనకి, D0 నుండి D15 వరకు ఇన్పుట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం D0 నుండి D15 వరకు ఇక్కడ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ తీసుకోవాలి, అంతే కదండి. D0 నుండి D15 వరకు తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అంటే ముందు అసలు అవుట్లెట్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ABCD 4 అవుట్పుట్స్ ఉండాలి, అంటే 4 అవుట్పుట్స్ ఇటువైపు రైట్ సైడ్ ఉండాలి. ఇన్ బిట్వీన్ ఏముండాలి, ఈ D0 నుండి D15 లింక్ చేసుకుంటూ, అంటే మనకు కావలసినటువంటి ఇన్పుట్స్ని ప్లస్ చేస్తాం. ప్లస్ అంటే ఏ టైప్ ఆఫ్ లాజిక్ గేట్ యూస్ చేయాలి, ఆర్ గేట్ యూస్ చేయాలి, అర్థమైందా. కాబట్టి ఎన్ని ఆర్ గేట్స్ ఉండాలి మనకి, 4 ఆర్ గేట్స్ ఉండాలి, అర్థమైందండి. ఎప్పుడైనా సరే సర్క్యూట్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ వేసుకుంటే వెరీ ఈజీ అనమాట. సో 4 ఆర్ గేట్స్ ఉండాలి. ఈ 4 ఆర్ గేట్స్ని ఏం చేస్తున్నాము, ఇన్పుట్స్తో లింక్ చేసేసుకుంటాం అంతే. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా D0 నుండి D15 వరకు డ్రా చేసి నెక్స్ట్ ఇవి ఎలా లింక్ చేయాలో చూపిస్తాను. ఓకే. సో మీరు ఇలా చూసినట్లయితే దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ హెక్సాడెసిమల్ టు బైనరీ ఎన్కోడర్. ఓకే. సో 16 ఇన్పుట్స్ ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ కనెక్షన్స్ కనెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ నోడ్ పాయింట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి. ఇక్కడ థిక్ డాట్ పెట్టాను కదండి, అక్కడ నుండి తీసుకుంటున్నట్టు మీరు ఇండికేట్ చేయాలి కంపల్సరీ. ఓకే. ఇలాగా మీరు ఏ సర్క్యూట్ అయినా సరే ఎన్కోడర్ డ్రా చేయాలి అంటే దిస్ ఇస్ ద వే టు డిజైన్ ది సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్, బూలియన్ ఫంక్షన్స్ అండ్ దెన్ డ్రా ది సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఆక్టల్ టు బైనరీ కానీ ఇలా డిఫరెంట్ సర్క్యూట్స్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో మీకు అర్థమై ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.